మీకు యాదుందో లేదో అప్పట్లా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి సారు మన హైదరాబాద్కి వస్తే మన సీఎం సార్ ఏమో పక్క రాష్ట్రాలకు పోయేది, లేకుంటే ఫామ్ హౌజుల్నే ఉండేది. అంతేగాని పెద్ద మనిషి వచ్చిండని ఎదుర్కొనుడో కలిసి మనకు కావాల్సినవి అడుగుడో అసలే లేకుండే. పార్టీలు ఏరైనా పనుల కోసం, పైసాసర కోసం, పబ్లిక్ తిప్పలు తీర్చుడు కోసం కలవాలి కదా. మరి ఎవ్వరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకిస్తేనే అందరు మెచ్చుతారు. మరి ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో చూడాలి. మోడీ సారు హైదరాబాద్ కు వచ్చేది రేపే. ఐతారం పగటిలి గాలి మోటార్ దిగి గచ్చిబౌలి HIC సెంటర్ల 9,400 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ పనులకు ఓపెనింగ్, శంకుస్థాపనలు చేస్తాడు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ కు 3,200 కోట్లు, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకు 2,300 కోట్లు, కాజిపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు 1,250 కోట్లు, వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు 1,700 కోట్లు, మల్కాపూర్ హైదరాబాద్ ల గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్ కు 610 కోట్లు, కాజీపేట అండర్ రైల్ బైపాస్ కు 300 కోట్లు. అట్లనే ఓ పవేడ్ దవాఖాన ఓపెనింగ్ చేసినాక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ల పబ్లిక్ మీటింగ్. 50 నియోజకవర్గాలకెంచి 2 లక్షల మందిని పట్టుకొచ్చే ప్లాన్ వేసిండ్రు మన బీజేపీ లీడర్లు. గోడల మీద కమలం బొమ్మలేసుడు, బైకు ర్యాలీలు, మీటింగ్లు జోరుగా నడిచినాయి పబ్లిసిటీ కోసం. తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో ఈ రెండు పార్టీలు నెట్టేశారు. కాబట్టి తెలంగాణను రక్షించుకోవాలంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. సెంటర్ వాళ్ళు మనకేమిస్తలేరు, ఆసరైతలేరు. మోడీ సారు వస్తొస్తా వరాల మూట పట్టుకరావాలని కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము ఇక్కడ 13 లక్షల కోట్ల రూపాయల ఒక ప్రాజెక్టులు తెలంగాణకు ఇచ్చినాం. మేము ఇప్పుడు రావటమే 8,000 కోట్ల ప్రాజెక్టులు మేము ఇస్తున్నాం. మీరు ఏమి ఇచ్చారు అడుగుతా ఉన్నాను. ఈ టూర్ కు ఇంకో లెక్కుందటుల్లో ఏండ్లకేండ్లు ఒట్లాడి బెంగాల్ బీజేపీ పవర్ లోకి వచ్చింది కదా. గా టెక్నిక్ తెలంగాణ లగిన చూపిస్తారట ఢిల్లీ పెద్దలు. రాజకీయం చేయడానికి వస్తున్నాడు ఆయన. పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ 2028 అసెంబ్లీ ఎన్నికలకి పునాది వేయడానికే వస్తున్నాడు. ఇయాల్టికైతే గింతే. మోడీ సార్ వచ్చి ఏం చేసింది, ఏం చెప్పింది రేపటి తీర్మార్లా చెప్పుకుందాం. చలో ఇక ఇంకో వార్తలకు పోదాం పాండ్రి.